సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 21 అల్ అంబియా దైవ ప్రవక్తలు సూరా. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 22. లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదతా ఫసుబ్హానల్లాహి రబ్బిల్ అర్షి అమ్మా యసిఫూన్. ఆయత్ నంబర్ 22. ఒకవేళ భూమి ఆకాశాలలో అల్లాహ్ గాక ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉంటే ఈ రెండింటిలో అరాచకం ఏర్పడేది. కాబట్టి సింహాసనానికి అర్షకు అధిపతి అయిన అల్లాహ్ వారు కల్పించే భాగస్వామ్య షిర్క్ విషయాలన్నింటికీ అతీతుడు, పవిత్రుడు. వ్యాఖ్యానం 28. ఒకవేళ భూమి ఆకాశాల సువిశాల వ్యవస్థలో ఇద్దరు దేవుళ్ళు ఉండి ఉంటే ఇద్దరి పెత్తనం నడిచేది. ఇరువురు తమ తమ సంకల్పాలకు అనుగుణంగా ఈ విశ్వ వ్యవస్థను నడిపించేవారు. ఒకవేళ అదే గనక జరిగి ఉంటే ప్రస్తుతం సాఫీగా నడుస్తున్నట్లుగా ఈ వ్యవస్థ నడిచేది కాదు. అడుగు అడుగున అవరోధాలు ఎదురయ్యేవి, సంఘర్షణ మొదలయ్యేది. ఒకరు మరొకరికి వ్యతిరేకంగా తమ అధికారాన్ని చలాయించేవారు. పర్యవసానంగా అధికార దుర్వినియోగం జరిగేది. సర్వత్రా అరాచకం, అశాంతి, అలజడులు నెలకొనేవి. కానీ నేడు విశ్వమండలంలో ఎక్కడా ఎలాంటి అస్తవ్యస్తత గాని అవరోధం గాని లేదు. ప్రతిదీ తమ పనిని తాను చేసుకుపోతుంది. దీన్ని బట్టి బోధపడేది ఏమిటంటే బ్రహ్మాండమైన ఈ విశ్వవ్యవస్థ వెనుక ఒకే దేవుడున్నాడు. అతని ప్రణాళికను అనుసరించే ఈ గొప్ప కర్మాగారం సజావుగా నడుస్తుంది. ఏది జరిగినా ఆయన ఆదేశాల ప్రకారమే జరుగుతుంది. ఆయన ఎవరికైనా ఏదైనా ప్రసాదించదలిస్తే దాన్ని అడ్డుకునే వారెవరూ లేరు. ఒకవేళ ఆయన ఎవరికైనా ఇవ్వకపోతే ఆయన నుంచి ఇప్పించేవారు ఎవరూ లేరు. ఆయతుల నంబర్ 23, 24. లా యుస్అలు అమ్మా యఫ్అలు వహుమ్ యుస్అలూన్. ఆయత్ నంబర్ 23. ఆయన తాను చేసే పనులకు ఎవరికీ జవాబుదారు కాడు, అయితే అందరూ ఆయన ముందు జవాబుదారులే. అమిత్తఖదూ మిన్ దూనిహి ఆలిహతం ఖుల్ హాతూ బుర్హానకుమ్ హాదా దిక్రు మన్ మఇయ వ దిక్రు మన్ قبلي بل أكثرهم لا يعلمون الحق فهم معرضون. ఆయత్ నంబర్ 24. ఏమిటి? వారు అల్లాహను కాకుండా ఇతర దేవుళ్లను కూడా కల్పించుకున్నారా? ఒకవేళ వారలా చేస్తే మీరు మీ ప్రమాణాన్ని సమర్పించండి. ఇది నా సహచరుల గ్రంథం, నా పూర్వీకుల నిదర్శనం అని. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అసలు విషయం ఏమిటంటే వారిలో చాలామందికి యథార్థం తెలియదు, అందుకే వారు విముఖులై ఉన్నారు. వ్యాఖ్యానం 29. జిక్రు మన్ మయ్య అంటే ఖురాన్ అని అర్థం. పూర్వీకుల నిదర్శనం అంటే గతములోని ఆకాశ గ్రంథాలన్నమాట. అంటే ఖురాన్లోనూ దానికి మునుపు వచ్చిన గ్రంథాలలోనూ ఒకే ఆరాధ్య దేవుని దైవత్వం, పోషకత్వం గురించి ప్రస్తావించబడింది. కానీ ముష్రిక్కులు ఈ వాస్తవాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఏక దైవారాధన పట్ల వారి వైముఖ్యము కొనసాగుతూనే ఉంది. ఆయతుల నంబర్ 25, 26. వమా అర్సల్నా మిన్ قبلك من رسول إلا نوحي إليه أنه لا إله إلا أنا فاعبدون. ఆయత్ నంబర్
25. నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు కనుక మీరు నన్నే ఆరాధించండి అనే సందేశాన్ని వహీని అతనికి పంపాము. వ్యాఖ్యానం 30. అంటే దైవ ప్రవక్తలంతా మౌలికంగా తెచ్చిన సందేశం ఒక్కటే, అదే ఏకదైవారాధన, తౌహీద్. وقالوا اتخذ الرحمن ولدا سبحانه بل عباد مكرمون. ఆయత్ నంబర్ 26. కరుణామయునికి సంతానం ఉందని వారు ముష్రిక్కులు చెబుతున్నారు. ఇది నిజం కాదు. ఆయన పవిత్రుడు. పైగా వారంతా దైవదూతలంతా గౌరవించబడిన ఆయన దాసులు. ఆయత్ నంబర్ 27. لا يسبقونه بالقول وهم بأمره يعملون. ఆయత్ నంబర్ 27. ఏ విషయంలోనూ వారు ఆయన కంటే ముందు మాట్లాడరు, పైగా ఆయన ఆజ్ఞను ఖచ్చితంగా పాటిస్తారు. వ్యాఖ్యానం 31. దైవదూతలు అల్లాహ్ కుమార్తెలు అని చెప్పే ముష్రిక్కుల మాటలు ఈ వాక్యం ద్వారా నిర్ద్వందంగా ఖండించబడ్డాయి. వారు కుమార్తెలే కారని, వారు సామీప్యం పొందిన దాసులని, దైవాజ్ఞాపాలనలో నిమగ్నులై ఉన్నవారని చెప్పబడింది. దైవానికి కొడుకుల అవసరం కానీ కూతుళ్ళ అవసరం కానీ లేదు. ఎవరికైనా కొడుకుల కూతుళ్ళ అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది? కార్యనిర్వహణలో అలసిపోయినప్పుడు, నీరసించినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు, అంతే కదా. ఆ సమయంలో సంతానం తమ తండ్రికి ఆసరాగా నిలబడుతుంది. అయితే వృద్ధాప్యము, బలహీనత, నీరసం వంటివి మానవ సహజమైనవి. ఇవి అల్లాహకు వర్తించవు. ఇలాంటి బలహీనతలన్నింటికీ అల్లాహ్ అతీతుడు, పవిత్రుడు. అందువల్ల ఆయనకు బిడ్డల అవసరం కానీ చేతునిచ్చేవారి అక్కర కానీ లేదు. అందుకే దివ్య ఖురాన్లో పదే పదే అల్లాహకు సంతానం లేదు అనే మాట పునరావృతం అవుతూ ఉంటుంది. ఆయత్ నంబర్ 28. يعلم ما بين أيديهم وما خلفهم ولا يشفعون إلا لمن ارتضى وهم من خشيته مشفقون. ఆయత్ నంబర్ 28. వారికి ముందున్న వాటి గురించి వెనుక ఉన్న వాటి గురించి కూడా ఆయనకు తెలుసు. సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడిన వారి విషయంలో తప్ప వారు ఎవరి గురించి కూడా సిఫారసు చేయజాలరు. వారు స్వయంగా అల్లాహ్ రౌద్రానికి భీతిల్లుతూ ఉంటారు. వ్యాఖ్యానం 32. దైవ ప్రవక్తలు సజ్జనులతో పాటు దైవదూతలు కూడా సిఫారసు చేస్తారని ఈ ఆయతు ద్వారా విదితమవుతుంది. ప్రామాణిక హదీస్ ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. అయితే అల్లాహ్ ఇష్టపడిన వారి విషయంలో మటుకే వారు సిఫారసు చేయగలుగుతారు. అవిధేయుల తలబిరుసుల కోసం సిఫారసు చేయడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడడు అన్నది సుస్పష్టం. విధేయులై ఏకదైవారాధకులై ఉండి తప్పులు జరిగిన వారి విషయంలో సిఫార్సు చేయడానికి మాత్రమే దేవుడు సుముఖత వ్యక్తం చేస్తాడు. ఆయత్ నంబర్ 29. ومن يقل منهم إني إله من دونه فذلك نجزيه جهنم كذلك نجزي الظالمين. ఆయత్ నంబర్ 29. వారిలో ఎవరైనా అల్లాహ్తో పాటు నేను పూజ్యుడినే అని అంటే మేమతన్ని నరక యాతనకు గురి చేస్తాము. మేము దుర్మార్గులకు వసగే ప్రతిఫలం ఇదే. వ్యాఖ్యానం 33. ఈ దైవదూతలలో కూడా ఏ ఒక్కరైనా తమను తాము ఆరాధ్య దైవంగా ప్రకటిస్తే అతన్ని కూడా మేము నరకానికి ఆహుతి చేస్తాం. ఇదొక నిబంధన మాత్రమే. ఇలా జరిగి తీరాలని లేదు.
ఎందుకంటే దైవదూతలు దైవాజ్ఞను జవదాటరు. కాకపోతే షిర్కు బహుదైవారాధనను ఖండించి ఏకదైవారాధన తౌహీద్ను రుజువు చేయడానికి ఈ విధంగా అనబడింది. ఉదాహరణకు దివ్య ఖురాన్లో ఈ విధంగా కూడా సెలవీయబడింది. 1 వారికి ఇలా చెప్పు, ఒకవేళ కరుణామయునికే గనక సంతానం ఉండి ఉంటే అందరికన్నా ముందు నేనే వారిని ఆరాధించి ఉండేవాణ్ణి. జుఖ్రుఫ్ 81. 2 ఓ ప్రవక్త, ఒకవేళ నువ్వు షిర్కుకు ఒడిగట్టినా నీ సత్కార్యాలు కూడా నాశనమైపోతాయి. జుమర్ 65. ఈ వాక్యాలన్నీ అటువంటివే. ఇవన్నీ నిబంధనాపూరిత వాక్యాలు. నిజంగా అలా జరుగుతుందని మనం అనుకోవలసిన అవసరం లేదు. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.